హలో వెంకటేష్ ప్రేయర్లో గీవించండి, ఇలా నిలబడగలిగే వాళ్ళు నిలబడండి, లేకపోతే కూర్చోండి, మీ ఇష్టం. నిలబడగలిగే వాళ్ళు నిలబడండి. సమస్తానికి కారణభూతుడైన తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడిపై నడిపించున్న దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. నన్ను తండ్రి మీరు ముట్టండి, తట్టండి, లేవనెత్తండి. మీరు తోడై నడిపండి. గతకాలం నుంచి కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి మాకు తోడై నడిపిస్తున్న మా దైవమ్మా, మీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లించున్నాం. మీరే ముట్టండి. ఈ దిన కార్యక్రమం తోడై నడిపించండి. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, స్తుతుల ద్వారా మీరే మహిమ తెచ్చుకోండి. నేను తండ్రి వాద్యాలను నేను తండ్రి మీరు మీ స్వాధీనంలో ఉంచుకోండి. మైక్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఎలక్ట్రానిక్ పరికరాలు మీ స్వాధీనంలో ఉంచుకోండి. సమస్తమును సాధ్యపరచండి. ఆటంకపరిచే సమస్త దురాత్మ శక్తులు మీరు రక్తంలో బంధిస్తున్నాను స్వామి. ఏది ఎంత మాత్రం హాని చేయక క్షేమకరం దయచేసి నడిపించమని చెప్పి ఈ కార్యక్రమం అంతట్లో మీరే ఘనత, కీర్తి, ప్రభావాలు పొందుకు మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసయ్య పాదమునడుతో ప్రతినాడి ప్రార్థించి గుడికను ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. పాటలు పాడగలిగేవాళ్ళు ముందు చర్చి మెంబర్స్ ముందుకొచ్చి పాటలు పాడవలసిందిగా మనం చేస్తున్నాను. సిస్టర్ ఆశమ్మ గారు, పాప రండి. మహిమోన్నతుడు, మహోన్నతుడు. అందరూ చప్పట్లు కొడితే చాలా బాగుంటుంది. ఆయన్ని కనపరిచే విధంగా పాటలు వస్తే మీరు కూడా మాతో ఏకీభవించి పాడవలసిందిగా కోరుతున్నాము. కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం, లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం. కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం,
వెలిసాడు నా మెస్సయ్యా లోకాల లీలీనాథుడు వెలిసాడు నా మెస్సయ్యా దరి చేరినాడు ధీరుడై తనలోన నా యేసయ్యా ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓకారగా హరిలో ఇందుగా
పిల్లలందరూ దయచేసి కిందకి రావాల్సిందిగా స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసయ్య మార్గం, ఆ జీవ మార్గం ద్వారా, ఆ వాక్యమైన యేసయ్య ద్వారానే మనము ఆ స్వర్గానికి వెళ్ళగలం. మనము ఆయనని దేవునిగా కలిగి ఉన్నందుకు ఎంతో ధన్యులము. ఎవరు నీతిమంతులు ఈ భూమి మీద లేరు. ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ అన్నిటినీ క్షమించి, సహించి, కరుణించి, కనికరించి యేసు ప్రభువు దేవుడయ్యుండి నరునిగా ఈ భూమి మీద అవతరించి తన ప్రాణాన్ని అర్పించి మరణాన్ని తిరిగి జయించిన దేవుడు యేసే దేవుడు. ఆయన ఒక్కడే. ఈ సత్యాన్ని మనం తెలుసుకుందాం. ఆ రక్షకుడిని మనం ఈ రాత్రికాల సమయంలో ఘనపరుద్దాం, ఆరాధిద్దాం. సంధి పొద్దు సూర్యుడల్లే వచ్చాడు నింగి నేలంతా ఆడిపాడంగా సంబరాలతో సందడాయిగా సంబరాలతో సందడాయిగా మట్టిలోన ముత్యమల్లే నాడురో సంధి పొద్దు సూర్యుడల్లే వచ్చాడు ఊరిలో పశువుల పాకలో దేవుడై పుట్టినాడురా సుఖమే కోరలేదురా ఆ చలి రాత్రిలో చీకటి బతుకులో దీపమై వచ్చినాడురా వెదలటి వీధిలో చల్లదైన చూపుతో సేవకై చేరినాడు. అంతలేని బాధలో మనకై ఎంతో వింతగా పరిగితే కోరలేదా రావయేసు చెత్త మనసారా వేడుకోగా సంబరాలంటే సందడేనా మట్టిలోన ముత్యమల్లే ఉన్నాడురో సందె పొద్దు సూర్యుడల్లే వచ్చాడు ఆడిపాడంగా సంబరాలతో సందడాయిగా సంబరాలతో సందడాయిగా. క్రిస్మస్ పండగ సందర్భంగా క్రిస్మస్ గీతం పాడటానికి ముందుకు రావాల్సింది మనం చేస్తున్నాం. మరింబి ఆసియా క్రిస్మస్ గీతం. ఆ దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, తను తాను తగ్గించుకొని దాసుని స్వరూపము దాల్చి ఈ మాసంలో మన మధ్య జన్మించాడు. సమస్తమును కలిగి ఉన్న ఆయన ఏమీ లేని వాడిగా అతి పేదరికంలో
మన కొరకు జన్మించిన ఆయన కోసం ఒక గీతాన్ని ఆలాపిద్దాం. లోక కళ్యాణం లోక కళ్యాణం శాంతి సమాధాన సమాహారం ప్రేమ సువార్తకు మానవ రూపం శోధన నిరీక్షణకు సమాధానం శోధన నిరీక్షణకు సమాధానం క్రీస్తుని జననం ప్రభు యేసుని ఉదయం క్రీస్తుని జననం ప్రభు యేసుని ఉదయం లోక కళ్యాణం లోక కళ్యాణం శాంతి సమాధాన సమాహారం ప్రేమ సువార్తకు మానవ రూపం జగతికై జన్మించే దేవుడై బెత్లెహేములో బాలుడై పాదల పుట్టి పుణ్యుడై పరమ పావనుడై జగతికై జన్మించే దేవుడై బెత్లెహేముల బాలుడై పాగల పుట్టి పుణ్యుడై పరమ పావనుడై ధరణి వెలసే దీనుడై ధరణి వెలసే దీనుడై నిత్య జీవ మార్గమై నిత్య జీవ మార్గమై సంతానాదముతో స్తుతిగానముతో వేణోళ్ళ పాడెదము రండి సంతానాదముతో స్తుతిగానముతో వేణోళ్ళ పాడెదము రండి యేసు మనకై పుట్టాడని దివినందికి వచ్చాడని యేసు మనకై పుట్టాడని దివినందికి వేశాడని రక్షకుడు యేసయ్యని రాజు ఒక రక్షకుడు యేసేనని రాజు తీసేనని తానా తానా తందానా తన తానా తానా తందానా తన తానా తానా తందానా హ్యాపీ 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 క్రిస్మస్ మేరీ 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 క్రిస్మస్ లోక కళ్యాణం లోక కళ్యాణం శాంతి సమాధాన సమాహారం ప్రేమ సువార్తకు మానవ రూపం శోధన నిరీక్షణకు సమాధానం క్రీస్తుని జననం క్రీస్తుని జననం ప్రభు యేసుని మరణం క్రీస్తుని జననం ప్రభు యేసుని ఉదయం లోక కళ్యాణం లోక కళ్యాణం శాంతి సమాధాన సమాహారం ప్రేమ సువార్తకు పర్యాలము చేసిన గొప్ప త్యాగము కల్వరి సర్వలోక విమోచయుడై నాదముతో సుడిగానంతో వేదోళ్ళ పాడెదము రండి శంకరాదముతో సుడిగానంతో వేదోళ్ళ పాడెదము రండి యేసు మనకై యేసు తిరిగి లేచాడని మనలో తిరిగి పుట్టాడని రాజు క్రీస్తేనని లోక రక్షకుడు యేసేనని తానా తానా తందానా తన తానా తానా తందానా తానా తానా తందానా తన తానా తానా తందానా హ్యాపీ హ్యాపీ హ్యాపీ
సమాధాన సమాహారం ప్రేమకు వార్తకు మానవ రూపం శోధన నిరీక్షణకు సమాధానం శోధన నిరీక్షణకు సమాధానం యేసుని జననం ప్రభు యేసుని హృదయం యేసుని జననం ప్రభు యేసుని హృదయం లోక కళ్యాణం శాంతి సమాధానం ప్రేమ సువార్తకు మానవ రూపం అందరూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మంచిది. చిన్నపిల్లలు ఉన్నారు మన మధ్య, మరి వాళ్ళు కూడా డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డాన్స్ చేసే ముందుగా మనం కొద్ది నిమిషాలు దేవుడిని ఆరాధిద్దాం, స్తుతిద్దాం. నిలబడిన వాళ్ళు నిలబడండి. దేవా మీకే వందనాలు స్తోత్రాలు, మా రాజా మీకే వందనాలు, రక్షక మీకే వందనాలు స్తోత్రాలు, సమస్తానికి ఆధారభూతుడై నడిపించుచున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఏమిచ్చి మీ రుణం తీర్చలేను ఆయన తండ్రి. ఈయనలో దీనిలో దౌర్భాగ్యం ఎందుకు పనికిరాను అయినప్పటికీ మమ్మల్ని ముట్టి తట్టి లేవనెత్తి ఆయన తండ్రి నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించినాం. ఎంత ప్రేమామయుడు అయ్యా, ఎంత కృపామయుడు అయ్యా నాయన తండ్రి. మానవాళి కోసం నాయన తండ్రి మీ ప్రాణాన్ని పెట్టడానికి వచ్చిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు 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 చెల్లించినాం తండ్రి. అనాది వ్యక్తిమైన దేవా, న్యాయమైన తండ్రి, స్వతంత్రుడా, సర్వవ్యాపకత్వముల తండ్రి, అదృశ్యుడా, ప్రేమామయుడా, కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, అబ్రహామునకు దేవా, ఇస్సాకునకు దేవా, యాకోబునకు దేవా, షడ్రగు మేషకు అబెద్దునకు దేవా, సంసోనునకు దేవా, దానియేలునకు దేవా, మాకు తోడై నడిపిస్తున్న మా దైవమా, యెహోవా యిరే, యెహోవా షాలోమ్, యెహోవా షమ్మా, యెహోవా నిస్సి, యెహోవా రఫా, యెహోవా మకదాస్, యెహోవా సిడ్కిన్, యెహోవా రోహి, యేసు అను నామమును బట్టి, ఇమ్మానియేలు నామమును బట్టి నీ నామం ఘనమైనది గనుక, నీ నామం పూజనీయమైనది గనుక, పోయబడిన పరిమళ తైలములు బట్టి ఆకాశ సింహాసనం భూమి పాదపీఠం కలిగిన తండ్రి, దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో కొనియాడబడుతున్నావు పరిశుద్ధుడా. నీకే వందనాలు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. ఈ సాయంకాల సమయాన్ని రాత్రికాల సమయం నాయన తండ్రి, ప్రతి బిడ్డపై మీ కరుణాహస్తాన్ని చాపండి తండ్రి. నాయన తండ్రి, ఏ బాధలతో ఉన్నారు, ఏ ఇరుకులతో ఉన్నారు, ఏ ఇబ్బందులతో ఉన్నారు, హృదయ వాంఛలు ఎదిగిన దేవుడు కనుక నాయన తండ్రి మీరే తోడై నడిపించి మీరే ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని చెప్పి పెట్టుకున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన తండ్రి, వింటున్న వారిని అందరినీ నాయన తండ్రి, నాయన ప్రతి మానవాడి కోసం, ప్రతి మనిషి కోసం నాయన తండ్రి నీ ప్రాణాన్ని పెట్టిన దేవా మీకు వందనాలు వందనాలు స్తోత్రాలు 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 చెల్లించున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామండి, కూర్చుందాం. మమతకు అరుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా ఘనతకు అరుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మౌనతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మౌనతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము. మౌనతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మౌనతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహిమ కలుగును గాక. ప్రత్యేకమైన సమయానికి వచ్చాము.
మన మధ్య అనేక మంది పాస్టర్స్ ఉన్నారు. దయచేసి పాస్టర్స్ ముందు సీట్లోకి వచ్చి కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. మన మధ్య కొంతమంది పిల్లలు ఉన్నారు. దారిద్ర్య రేఖకు దిగున ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్గా చాలా అతి పేదరికంలో ఉన్నవాళ్ళు. మనం క్రిస్మస్ చేసుకోవటం కాదండి, మనకున్నది మనం తింటున్నాం, మనం ఎంజాయ్ చేస్తున్నాం, అది కాదు దేవుడు చెప్తున్నది. ఇప్పుడు చెప్పారు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలా అని చెప్పి. కాబట్టి అందుకే సంవత్సరానికి ఒక్కసారైనా, నాకు సంఘం లేకపోయినా అందరూ అనుకుంటున్నారు ఈయన ఇంత ఖర్చు ఎలా పెడుతున్నాడు, విదేశీ సహాయం ఏమైనా వస్తుందేమో అనుకుంటున్నారు. విదేశీ సహాయాలు ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి విదేశీ సహాయాన్ని బంద్ చేశారు, రావడానికి లేదు. కేవలం నేను నా భార్య సంపాదించిన దాంట్లో 10వ వంతు తీసి మాత్రమే ఖర్చు పెడుతూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును కాక. ఇంకా మన మధ్య చాలామంది సేవకులు ఉన్నారు. మరి డానియల్ గారు బోరబండలో రాజనగర్లో సేవ చేస్తూ ఉన్నారు. ఆయన వచ్చి ముందుకు వచ్చి గ్రీటింగ్స్ చెప్పాల్సింది మనం చేస్తున్నా. ఆయనే ఈ పిల్లలందరినీ తీసుకొచ్చారు. పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా వారు పాటలు పాడాలని, డాన్స్ చేయాలని చెప్పి ఉన్నారు. ఈ మెసేజ్, ఈ గ్రీటింగ్స్ తర్వాత నెక్స్ట్ వాళ్ళదే ప్రోగ్రాం, రెడీగా ఉండండి. 2 మాటలు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన ఎవరు? వచ్చి మనకేం చేశాడు? యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సార్వభౌమాధికారం కలిగినటువంటి మహారాజు. ఆయన యొక్క పుట్టుక దినాన జ్ఞానులు వచ్చి అడిగిన ప్రశ్న ఏంటంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అన్నారు. ఆయన యొక్క తొడ వస్త్రము మీద రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని రాయబడింది. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అయిన సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడు. ఇది క్లుప్తంగా ఆయన గురించి. మన గురించి ఏంది? పాపం చేసే ప్రతి వాడు పాపమునకు దాసుడు. తన్ను తాను దేనికి లోబర్చుకుంటాడో దానికి వాడు దాసుడు. మనమందరము పాపంతోనే పుట్టినటువంటి వారం, పాపంతోనే జీవించినటువంటి వారం. మనమందరము పాపం చేసి దాసులమైనటువంటి వారం ఉంటున్నాం. శారీరకంగా అనేకంగా మనం కలిగి ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికంగా మనమందరము దాసులం. యోహాను సువార్త 8:34 పాపం చేసే ప్రతి వాడు పాపానికి దాసుడు. నువ్వు దేనికి లోబర్చుకుంటావో దానికి దాసుడు. అనేకులు అనేకమైనటువంటి వాటికి తమను తాము లోబర్చుకొని దాసత్వంలో ఉన్నారు. ఇట్టి దాసత్వంలో ఉన్నటువంటి జనాన్ని, ప్రజలను పైనుండి దేవుడు చూశాడు. ఆయన ఎవరు అంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. నిన్ను నన్ను సృష్టించదగ్గ సృష్టికర్త. చాలా బాధపడ్డాడు, వేదన పడ్డాడు. నో, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏ విధంగా రాజుగా ఉన్నానో వాళ్ళని కూడా రాణులుగా చేస్తాను. అందుకోసమై రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆయన ఏ పాపము మనల్ని దాసత్వంలోనికి తీసుకొచ్చిందో ఆ పాపము నుండి విడుదల చేయడానికి ధర్మశాస్త్రానికి దాసుని వలె లోబడి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ అంటే టు మేక్ అస్ యాజ్ ఎ కింగ్స్, రాజులుగా చేయడానికి వచ్చాడు. కాబట్టి దాసత్వంలో నువ్వు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఒకటే ఒక మాట, యేసయ్య నేను పాపం చేసి నేను దాసునిగా చేసుకున్నాను, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నా హృదయంలోనికి రాని ఒక్క మాట మాట్లాడితే ఆయన వచ్చి నిన్ను క్షమించి తన రక్తంతో కడిగి తన వల్ల నిన్ను రాజుగా చేసి పడేస్తాడు. అందుకోసం ఈ లోకానికి వచ్చాడు. దేవుడి వాక్యాన్ని దీవించాక. థ్యాంక్ యూ అయ్య గారు. థ్యాంక్ యూ సార్, సమయపాలన పాటించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన వాక్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు మన మధ్య ఉన్న పిల్లలు రండి, పాట పాడతారా, డ్యాన్స్ చేస్తారా?
నెక్స్ట్ పాటకి డ్యాన్స్ చేసేవాళ్ళు కానీ వస్తే ముందుకు రండిగా మనవి చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తముగా పండుగ జరుగుతూ ఉన్నది. ఒక ప్రాంతం కాదు, ఒక పట్టణం కాదు, ఒక దేశం కాదు, ఒక రాష్ట్రం కాదు, ప్రపంచం యావత్తు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు ఆయన జన్మం గురించి వేడుకలు చేసుకుంటూనే ఉంటారు. దాంట్లో భాగంగా మనం కూడా ఈ దినము ఈ వేడుకను ఏర్పాటు చేయడం జరిగింది. బోలో యేసు మహారాజుకి.
you all in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా శుభములు తెలియజేస్తుంటున్నాను. మరి ఎంతో కష్టపడి పిల్లలు నేర్చుకున్నారు. వీరి ఎఫర్ట్స్ వెనక మా సిస్టర్ వీళ్ళందరినీ రోజు వీళ్ళ ఆశతో వచ్చినప్పుడు మా సిస్టర్ నేర్పించి ఉంటుంది. సో థ్యాంక్ యూ చిల్డ్రన్, థ్యాంక్ యూ రూత్ యాజ్ వెల్. అండ్ ఇక్కడికి రాకముందు నాకు అంకుల్ ఎవరో తెలియదండి. సో ఫస్ట్ టైం ఐఎమ్ మీటింగ్ అంకుల్ పర్సనలీ. సో జాన్ సైదల్ అంకుల్ కరోనా సమయంలో ఎంతోమందికి ప్రొవిజన్స్ ఇచ్చారు. అండ్ మా చర్చ్లో కూడా చాలామందికి ఈ సీజన్లో వింటర్ సీజన్లో బ్లాంకెట్ పంచారు. అండ్ చర్చ్ కన్స్ట్రక్షన్స్కి కూడా ఆయన ఎంతో మాకు సహాయం చేసి ఉన్నారు. అయితే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏంటి అంటే లూక్ చాప్టర్ 12:33 నుంచి 34 వరకు చూసుకుంటే, ఎవరైనా సరే ధర్మం చేస్తే పరలోకమందు అక్షయమైన ధనము సంపాదించుకుంటారంట. సో విల్ గెయిన్ ట్రెజర్ ఇన్ హెవెన్ అని ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రావర్బ్స్ 11:25 ఔదార్యము గలవారు పుష్టి నొందును, బీయింగ్ జనరస్ బ్రింగ్స్ ప్రాస్పరిటీ అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రావర్బ్స్ 19:17 బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. సో కనికరిస్తున్నాడు కాబట్టి దేవుడికి అప్పిస్తున్నాడు. హీఈస్ లెండింగ్ మనీ టు గాడ్. ఇంకొకటి ప్రావర్బ్స్ 22:9 ఏముంటుందంటే దయాదృష్టి గలవాడు తన ఆహారము కొంత బీదలకు ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. సో దే ఆర్ బ్లెస్డ్ పీపుల్ బై ద లార్డ్. అంకుల్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ బ్లెస్సింగ్ టు ఎవ్రీబడి. పడి పిల్లలకు పాటలు నేర్పించి చేస్తున్నారు. మన పాస్టర్ గారు ఇప్పుడు డానియల్ గారు బిడ్డ అనమాట, ఎంటెక్ చదివారు, గూగుల్లో పనిచేస్తున్నారు. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, పాపని వివాహం కావాల్సి ఉన్నది. మంచిది. నెక్స్ట్ ప్రోగ్రాం మన మధ్య జహీరాబాద్లో ముస్లిం కుటుంబం నుంచి ప్రభువుని నమ్మి ప్రభు దర్శించగా ప్రభువుని నమ్మి జహీరాబాద్ పొమ్మంటే జహీరాబాద్ వెళ్ళి తిని తినక ఉండి మరి అక్కడ సేవ జరిగిస్తూ ఉన్నారు. ఆయన ముందుకొచ్చి గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. షేక్ నాజర్ వలి నాలాగనే ముస్లిం కుటుంబం నుంచి నమ్మి ప్రభులు సేవ చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన అన్నగారికి, అక్కగారికి, సంఘానికి నా వందనాలు. దేవుడి మహాకృపలో మరి నిజమైనటువంటి క్రిస్మస్ అంటే ఇచ్చుట గనక దేవుడు అన్నను వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ పేద అనాథ పిల్లలు తీసుకుని వచ్చి వారికి కలిగినది దేవుడి నామములో వారు అనుగ్రహిస్తున్నారు. అనేక క్రిస్మస్ కూడికలకు వాక్యం చెప్పడానికి వెళ్ళాను. కానీ ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఈ క్రిస్మస్ కూడిక ఒక ప్రత్యేకమైన కూడికగా ఉంటుంది. ఎందుకంటే అందరి దగ్గర అన్ని స్థలాల్లో వెళ్ళినప్పటికీ కూడా మరి ఇలాగ అనాథ పిల్లలను తీసుకుని వచ్చి వారికి కలిగినది అనాథ పిల్లలకి ఇవ్వటం అనేది ఎక్కడ జరగదు. కానీ దేవుని మహాకృపలో అన్నగారికి, అక్కగారికి దేవుడు ఇచ్చిన గొప్ప మనసును బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. నిజముగా ఆయనను కలిగి ఉండటం అనేది ఈ ప్రపంచంలో అంతటి మించిన ధన్యత మరొకటి లేదు. మరి పాస్టర్ గారు చెప్పినట్లుగా పాపములో ఉన్న మనిషికి విముక్తి కలుగు చేయడానికి, విడుదల కలుగు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాది క్రియలను లయపరచుటకు దేవుడి కుమారుడిగా ప్రత్యక్షమయ్యారు. ఆయన పుట్టారు గనుక ఆయన పుట్టుక మన జీవితానికి ఒక మహిమయుక్తమైనటువంటి కార్యముగా ప్రభు జరిగించారు. అన్ని కుటుంబంలో ఉన్న మా బ్రతుకులకు కూడా ఒక వెలుగుకరమైనటువంటి దేవుడిగా ఆయన నిజంగా ఎంతో వేల లక్షల కోట్ల ప్రజానీకం ఉండగా యోగ్యత లేని మాకు మా హృదయాలను హృదయాన్ని తెరిచినట్టుగా, సౌలు హృదయాన్ని తెరిచినట్టుగా తెరిచి ఈరోజు జీవము గల దేవుని ఆరాధించుటకు, ఆయన గణపరచుటకు కృప చూపుతున్నారు. ప్రాముఖ్యం ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ యొక్క జ్ఞానులు మరి బంగారమును సాంబ్రాణిని బోళమును అప్పగించినప్పుడు ఆ సాంబ్రాణి అనగా ప్రార్థన. నిజముగా జానసేన దగ్గర, అక్కగారి దగ్గర, ట్రినిటీ వర్షిప్ సెంటర్లో నాకు కూడా అనేక సందర్భాలలో ఒక సూచనగా, ఒక సలహాగా ఇచ్చినటువంటి గొప్ప సహాయం ఏంటంటే ప్రార్థన అభిషేకం. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ప్రార్థన ఎక్కడ ఉంటుందో అక్కడ అద్భుతాలు ఉంటాయి. ప్రార్థన ఎక్కడ ఉంటుందో అక్కడ సూచకార్యాలు ఉంటాయి. ప్రార్థన ఎక్కడ ఉంటుందో మరి ఈ ప్రాంతంలో మరి వారిని, వారి కుటుంబాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకుని ఇంతగా మరి ఇలాగా మరి బహిరంగముగా ప్రభువును కనపరచుటకు వారికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవుని నామాన్ని కనపరుస్తున్నాను. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్. తగ్గించుకోమంటే మరి ఇంత తగ్గించుకుంటే మంచిది. శ్రేష్టమైన భాగానికి వచ్చాం. ఎవరైనా పెద్దవాళ్ళు నాకు కనపడతలేదు, ఎవరైనా పెద్దవాళ్ళు నిలబడి ఉంటే యవనస్తులు వాళ్ళకి సీట్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. మరి ముందు సీట్లు ఏమైనా ఖాళీ ఉంటే ముందుకు జరిగి కూర్చోండి.
యేసయ్యని జ్ఞాపకం చేసుకొని మన పుట్టినరోజు చేసుకుంటామండి ఎంతో ఆర్భాటంగా. ఏం సాధించామని మా ఇంట్లో వాళ్ళందరూ గొడవ పెడతారు, పుట్టినరోజు మాకు చేయట్లేదని చెప్పి. మనం ఏం సాధించామని చెప్పి పుట్టినరోజు చేసుకోవాలి అంటాను నేను. మన జన్మం పాపం. ఎలా పాపం నేను చెప్తాను. అది చెప్పబోయే ముందుగా ఈనాటి కార్యక్రమానికి అధిపతి అయిన దేవాది దేవుని జన్మాన్ని తలుచుకుంటూ చిన్న కేకును కట్ చేసుకుందాం. ఈ కేకు కట్ చేసుకునే కార్యక్రమానికి అందరూ ఎంతమంది అయితే పాస్టర్లు ఉన్నారో వాళ్ళందరూ ముందుకు వచ్చి ప్రార్థన పూర్వకంగా కేక్ కట్ చేద్దాం. ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. పరిచయం లేని పాస్టర్లు కూడా ఉన్నట్టున్నారు. దయచేసి అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. సుబ్బారావు గారు రాలేదే? సుబ్బారావు గారు ముందుకు రండి ప్లీజ్. మంచిది. మా అందరిలో సేవలో సీనియర్ అయిన మా అయ్యగారు డేనియల్ అయ్యగారు ముందుకొచ్చి ఆయన జన్మం నిమిత్తము, ఆయన చేసిన త్యాగం నిమిత్తము ప్రార్థన చేసి కేక్ని ఆయనకి కట్ చేసి ఆయనకు అప్పచెప్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ అనాది సంకల్పం చొప్పున యెషయా ప్రవక్త 700 సంవత్సరాల క్రితమే మీరు ఈ లోకానికి కన్యమరియ గర్భంలోనికి వస్తారని, ఈ లోకంలోనికి వచ్చి పాపను రక్షిస్తారని, మా ప్రభ సమృద్ధి అయినట్టుగా జీవాన్ని కలగజేస్తారని మా ప్రభ ముందుగానే ప్రవచించిన విధానం బట్టి వందనాలు. మీరు మనుషులకు తోడుగా ఉంటారని, ఇమ్మానుయేలు దేవుడిగా అవతరిస్తారని తెలియజేసిన మాటలన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మేము చెడ్డవారమైనప్పటికీ, శత్రువులమైనప్పటికీ, పాపులమైనప్పటికీ, బలహీనులమైనప్పటికీ మా ప్రభ మమ్మల్ని ప్రేమించి మా దగ్గరికి ఈ లోకానికి వచ్చి మా పాపం నిమిత్తమే పాపంగా చేయబడ్డారు, మా శాపం నిమిత్తమే శాపమైనారు. మా పాపం ద్వారా తెచ్చుకున్నట్టుగా మరణము మీ మీద వేసుకొని మమ్మల్ని తప్పించారు. సాతానుకు దాసులుగా ఉన్నటువంటి మమ్మలను మరణం యొక్క బలము గల వాని అనగా అపవాదిని మరణముతోనే ఓడించి వాని దాసత్వము నుండి విడుదల చేసి ఉంటున్నారు. ఈ రీతిగా పాపం నుండి, శాపం నుండి, మరణము నుండి, సాతాను నుండి మమ్మలను రక్షించినందుకు వందనాలు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడిందన్న మాటను బట్టి నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తున్నాం. సార్వభౌమాధికారం కలిగినట్టుగా దేవా, సర్వ సృష్టికర్త అయినటువంటి వాడా, నీవు మావలే శరీరం దాల్చి మా కోసమే, మమ్మల్ని రక్షించడం కోసమై ఈ లోకానికి వచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆకాశానికి భూమికి మధ్యన మా ప్రభ సిలువలు వ్రేలాడినందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గాయపరచబడ్డారు, దెబ్బలు తిన్నారు, నల్లగొట్టబడ్డారు, రక్తమంతా కార్చారు. ఆ రక్తధారాల చేత మా పాపములకు విమోచన కలుగజేశారు, మా పాపములకు పరిహారం, ప్రాయచిత్తం కలుగజేశారు, మా పాపములకు విడుదల కలుగజేసేందుకు నీకు స్తోత్రం. నైనా ఈ రీతిగా పాప, శాప, మరణం నుండి, సాతాను నుండి రక్షించినందుకై నీకు స్తోత్రం. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైనటువంటి క్రీస్తు అన్న మాటను బట్టి స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తూ మీ జన్మదినాన్ని మేము జ్ఞాపకం చేసుకొని నేను ఆచరిస్తుండగా మా మధ్య మీరు ఉన్నారని నమ్ముతుంటున్నాం. మా ప్రియులు, మా ప్రభ నైనా సైదులయ్య గారిని బట్టి, జాన్ సైదులయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారి యొక్క పిల్లల్ని బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తుంటున్నాం. ఈ రీతిగా వారి యొక్క హార్డ్ మనీని మా ప్రభ ఈ యొక్క కార్యక్రమం కోసం వెచ్చించినందుకై అనేకమైనటువంటిగా సోషల్ యొక్క యాక్టివిటీస్లో మా ప్రభ వారు పాల్గొని అనేకమైనటువంటి పేదలైనటువంటి వారికి సహాయకులుగా ఉంచినందుకై నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తున్నాం. క్రిస్మస్ అంటే ఇచ్చుట. మొట్టమొదటిగా నీవే ఇచ్చావు. మమ్మల్ని మా ప్రేమించి నీ ప్రియ కుమారుని మా కోసం ఇచ్చించినావు. ఆయనతో పాటు సమస్తమును అనుగ్రహించున్నారు. అటు యొక్క అనుభవంలోనికి మా ప్రియులను తీసుకొచ్చి మా ప్రభ నీ స్వరూపంలోనికి వారిని మలుస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారి నీ వలే, క్రీస్తు వలె ఈ లోకంలో జీవిస్తున్న విధానం బట్టి ఆయనైనా నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తున్నాం. మా మధ్య ఉన్నటువంటి ప్రియ నీ దాసులను, మా సహోదరులను ఆస్వాదించండి, దీవించండి. వచ్చిన వారందరినీ కూడా, పిల్లలను,
పెద్దలను, టీనేజ్ పర్సన్స్, యంగ్స్టర్స్ అందరినీ కూడా నేను పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకొని ఆశించి దీవించండి అని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే నిన్ను తమ హృదయ సింహాసనం వద్ద రాజుగా, ప్రభుగా నేను నిన్ను ప్రతిష్ఠించుకుంటారో వారికి నిత్యము నైనా క్రిస్మస్ యొక్క ఆనందాన్ని మా ప్రభు మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రం. కాబట్టి క్రిస్మస్ యొక్క ఆనందాన్ని నేను నిత్యం అనుభవించడానికి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అంటే నిన్ను తమ హృదయ సింహాసనం మందు కూర్చుండబెట్టుకొని నిత్యము అనుభవించుటకు 2 చేతులెత్తి ఆశ్రయించి దీవించి పంపించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. రండి బ్రదర్, ప్లీజ్ రండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఈ యొక్క కేక్ని కట్ చేస్తున్నాం. ఓ పాట పాడుచుండగా ఎంతమంది అయితే ఆకలి దేవునికి మహిమ కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. స్వీట్ తిన్నారు కదా, మెల్లగా చెప్తారా గట్టిగా? హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మంచిది. బైబిల్ చదవగలిగే వాళ్ళు ఎవరైనా ముందుకు రావాల్సింది మనం చేస్తున్నాను. ఒక పావు గంటలో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను వాక్యం చెప్పి. బైబిల్ స్పీడ్గా చదవగలిగే వాళ్ళు, నాకు ఇక్కడ లైట్ కనపడతలేదు. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ తీయండి, వినండి. కనపడతలేదు లైట్లో, మీకు లైట్లు లేవు సరిగా, వినండి. గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచుదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో 14 వచ్చిన వరకు చాలా 8 నుంచి 14 వచ్చిన వరకు అయిపోయింది కదా. మంచిదమ్మా. చెప్పబడ్డ వాక్యం మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అక్కడ ఏం చెప్పారు? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఏమిటంటే, దావీదు పట్టణములో నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు. అందరి కోసం చెప్పబడిన మాట ఇది. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం. ప్రజలందరికీ
భూమి మీద ఇందాక పాష గారు చెప్పినట్లు భూమి మీద 800 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచ దేశాల్లో 263 దేశాల్లో 800 కోట్ల జనాభాలో అందరికీ తెలియపరుస్తుంది ఏంటంటే, ప్రజలందరికీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ప్రజలందరూ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భేదం లేదు. ఎక్కడ ఏం మాట్లాడలేదు. ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు, భేదాలను చూసి చెప్పాలి. అక్కడ ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పి ఎవరికి చెప్తున్నారు? అక్కడ దూతలు చెప్తున్నాయి, గొల్లలతో చెప్తున్నారు. అక్కడ గొర్రెలు కాచుకుంటున్నారు వాళ్ళు. గొర్రెలు కాచుకునే టైంలో అక్కడ వెలుగు లేదు. ఆల్ ఆఫ్ సడన్ వెలుగు వచ్చి నిలబడింది. అక్కడ ఏమిటి వెలుగు అని చెప్పి భయపడుతున్నారు. భయపడే టైంలో భయపడవద్దు. మీ అందరికీ, ప్రజలందరికీ, ఇక్కడ ఉన్న ప్రజలు కాదు, ఈ పట్టణం కాదు, ఈ ప్రాంతం కాదు, ఈ పట్టణం కాదు, ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, ప్రపంచం యావత్తుకు కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే, రక్షకుడు మీ కొరకు దావీదు పట్టణంలో పుట్టి ఉన్నాడు అని చెప్పి ప్రగాఢంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఇందాక పాస్ గారు చెప్పినట్టు ఈ దేశంలో నీతిమంతులు అనేక మంది ఉన్నారు. ఆ నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటారు కొన్ని సందర్భాల్లో. కానీ అందరి కోసం వచ్చారా అంటే, ఒక దేశం కోసము, ఒక ప్రాంతం కోసమో, ఒక పట్టణం కోసము వచ్చి వాళ్ళు చేసే సేవలు చేసి వెళ్ళారు తప్పితే, మానవాళి అందరి కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చిన యేసు ప్రభు మాత్రం చూసినట్లయితే అందరి కోసం వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు వచ్చాడు? చనిపోవటానికి వచ్చాడు. అదేంటి? మనం చనిపోతాం. మనం ఎందుకు వచ్చాం? చనిపోతాం మనం కూడా. ఆయన ఎందుకు వచ్చాడు? చనిపోవడానికి వచ్చాడు. మనం ఎందుకోసం వచ్చామంటే, మనం పుట్టాము, చనిపోతున్నాము. ఏం చేస్తున్నాము అంటే నథింగ్. ఆయన వచ్చాడు, చనిపోతున్నాడు. ఎందుకు వచ్చాడు అని అంటే, ప్రపంచ మానవాళి అందరి కోసం వచ్చి ఉన్నాడు. ఎందుకు ప్రపంచ మానవాళి కోసం తాను తగ్గించుకొని సమస్తమును కలిగిన దేవుడు ఈ భూమి మీద పుట్టాడు అని అంటే, ఎందుకు పుట్టాడు అని అంటే, నువ్వు నేను చేసిన పాపం వల్ల పాపాన్ని తీసివేయటం కోసం ఆయన రావడం జరిగింది. అందరూ అనుకుంటారు, ఈ పాపం ఏంటి? నేనేం పాపం చేశాను? పాపం ఏంటి? నేనేం పాపం చేశాను? నేనేం పాపం చేయలేదని కొంతమంది అనుకుంటున్నారు. అందరూ అనుకుంటారు, నేనేం పాపం చేశానండి? పాపం అంటారు ఏంటి? ఏం పాపం చేశాను అని అనుకుంటున్నారు. మనం అది ఎలా తయారయ్యామో తెలుసు? అసలు మానవుడు తను తాను స్వయంభవుడై ఉండగా, దేవుడు తను తాను స్వయంభవుడై ఉండగా, ఆయన ఆలోచించి నాలాగా మనుషుల్ని చేయాలి, ఈ సృష్టిని కలగజేశాడు. 6 దినాల్లో కలగజేసి 7వ దినం విశ్రాంతి దినంగా కలగజేసిన దేవుడు ఈ సృష్టిని యావత్తును అనుభవించడం కోసం తన స్వరూపంలో తన పోలికన మానవుడిగా తయారు చేసి తన జీవవాయువును ఊదాడు. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, నడవమన్నాడు. ఆ నడక ఏ విధంగా ఉంది అని అంటే, మానవుడు దేవుడు చెప్పిన మాటకు విరుద్ధంగా నడవటమే పాపంలో పడిపోవడం జరిగింది. అదే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపమయ్యింది. ఆ పాపము మానవులకు వచ్చేసింది. అప్పటి నుంచి అక్కడెక్కడో ఉన్న తోటలో ఉన్న ఆ తోటను అనుభవించమని చెప్పిన దేవుడు, ఏదోను తోటలో అనుభవించండి, మీరు అందరూ అనుభవించండి, చెట్టు పండ్లు తినండి, ఆ చెట్టు పండు మాత్రం తినొద్దని చెప్పాడు. అది ఏదైతే చెప్పాడో చెప్పింది చేయకుండా ఇష్టానుసారంగా ఇప్పుడు మనల్ని పడగొట్టడం కోసం లోకంలో ఉన్న అధిపతి సాతానుడు ఎవరైతే ఉన్నారో, ఆ సాతానుడు వచ్చి ఆ మానవాళిని పడగొట్టాలనే ఉద్దేశంతో ఆ చెట్టు యొక్క పండు తినేటట్టు చేసి మానవుడి పాప ప్రవేశంలో పడేటట్టు చేశాడు. అక్కడి నుంచే పాపం అలా వస్తూ ఉంది, మానవుల్లో వస్తూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు ఈ మానవులంతా అంటే, 2 ఆది దంపతుల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే. ఒక తండ్రి 3 పిల్లలు, 3 భార్యలు. ఒక తండ్రి 3 భార్యలు. ఒక భార్య పిల్లలు సంతానం క్రైస్తవులయ్యారు, ఒక భార్య పిల్లలు ముస్లింలయ్యారు, ఒక భార్య పిల్లలు హైందవులయ్యారు. తండ్రి ఒక్కళ్ళ వల్ల వచ్చిన ఆయన వీళ్ళంతా జనాలు.
కానీ మనం ఈ భూలోకంలో ఇది గొప్ప, నేను అది ఇది అని చెప్పుకొని పోట్లాడుకొని వాళ్ళని చంపుకోవడం, నరుక్కోవడం, ఏదేదో చేసుకోవడం అంతా పడిపోతూ ఉన్నారు. అది దేవుడు కోరుకోవటం లేదు. ఇలా పాపంలో పడ్డారు కాబట్టి, పాప ప్రవేశం ముందుకు నడుస్తూ ఉన్నారు కాబట్టి, పాపం తీసివేయటం కోసం ఏం చేయాలి అని ఆలోచన చేసి దేవుడు పరిశుద్ధుడి యొక్క రక్తం చిందించాలి. ఈ రక్తము పరిశుద్ధులు ఎవరన్నా ఉన్నారా అని చెప్పి మానవుల్లో ఏ ఒక్కరూ లేరు, అందరూ పాపం చేసిన వాళ్ళే. వీళ్ళందరి పాపం పోవాలి అని అంటే నేనే సృష్టించాను కదా వీళ్ళని, వీళ్ళని సృష్టించాను, వీళ్ళ పాపం నేనే తీసివేస్తానని చెప్పి తను తాను తగ్గించుకొని నేను సృష్టించాను కాబట్టి నేనే వెళ్ళి నా రక్తాన్ని చిందిస్తాననే ఉద్దేశంతో తలంపుతో కలిగి ఈ డిసెంబర్ నెలలో తను తాను తగ్గించుకొని సమస్తమును వదిలిపెట్టి మనల్ని సృష్టించాడు కాబట్టి మన పాపాన్ని తీసివేయడం కోసం ఆయన వచ్చి ఈ భూమి మీద జన్మించడం జరిగింది. ఆయన గురించి ముందుగా ప్రవచించారా, చెప్పారా, ఎవరైనా చెప్పారా? మా దేవుడి గురించి వీళ్ళు చెప్పారు, ఆ దేవుడి గురించి వీళ్ళు చెప్పారు అని చెప్పి అనుకోవడానికి, ఆలోచించుకోవడానికి చూసుకున్నట్లయితే నాకైతే ఏం కనపడలే. ఏ దేవుడి గురించి ముందుగా ప్రవచింపబడలేదు. ముందుగా దూతలు ప్రవచించిన అనాది సంకల్పం ఇది. యేసు ప్రభు బట్టి 2023 సంవత్సరాలే అనుకుంటున్నాం. యేసు ప్రభు పుట్టి 2023 సంవత్సరాలే అనుకుంటున్నాం, కానీ అది అనాది సంకల్పం ఆయనది. యేసు ప్రభు పుట్టి 2023 సంవత్సరాలే, కానీ ఉన్నమాన ఆయన ఎప్పుడున్నాడు అంటే అనాదిలోనే ఉన్నాడు. ఆదికాండం 3:15 చూసుకున్నట్లయితే అక్కడ కనపడుతుంది చూడండి. ఆయన అనాది సంకల్పం ఏ విధంగా ఉందో కనపడుతుంది. ఆదికాండం 3:15 చదవండి అమ్మా. ఆంజలి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకు వైరము కలగజేస్తాను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు. అది నిన్ను తల మీద కొట్టును. అది అంటే ఫుట్ నోట్లో ఏముందో చూడండి అక్కడ. అది అంటే ఆయన స్త్రీకి కలిగిన సంతానము నువ్వు మడ మీద కొడతావని చెప్పి సాతాన్తో అంటున్నాడు ప్రభు. అక్కడ సాతాన్తో ఏమంటున్నాడు? మడ మీద కొడతావు నువ్వు, కానీ అతడు నిన్ను శిరస్సు మీద కొడతాడు అని చెప్పి చెప్పటం అనాది సంకల్పం. అనాది సంకల్పం. ఇప్పుడుది కాదు ఇది. ప్రభు పుట్టి 2023 సంవత్సరాలు క్రితమే అయింది, కానీ అనాది సంకల్పం. కాబట్టి ఆయన ఏం జరిగింది? వచ్చాడు, భూమి మీద పుట్టాడు, 33 సంవత్సరాలు మన మధ్య ఉన్నాడు, సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడటానికి కారణము సిలువ మీద మేకులు కొట్టడమే. అది మడం మీద కొట్టింది. ఆయన ఏం చేశాడు? సాతాను యొక్క శిరస్సుని తొక్కేశాడు, దెబ్బకి తొక్కేశాడు. సాతానికి అర్థం కాకుండా వచ్చి సాతాను ఎన్నో విధాలుగా శోధించింది, ప్రభుని శోధించింది, రానికుండా చేయాలని, ఈ మానవాళిని పాప ప్రవేశాన్ని తొలగించకుండా ఈయన్ని కట్టడి చేయాలి, ఏ విధంగా ఈయన్ని ఆపాలి అనే ఉద్దేశంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభు సర్వాంతర్యామి కాబట్టి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆయనకి ఆయన ఏ విధంగా రావాలో ఆయన విధంగా వచ్చి ఆ సర్పాన్ని, ఆ సాతాన్ని తల చేత కొట్టాడు శిలువ మీద. అందరూ అనుకుంటున్నారు ఈయన దేవుడు అండి, ఆయన కాపాడుకోలేదండి శిలువ మీద, మనల్ని ఏం కాపాడుతాడండి అని చెప్పి అనుకుంటున్నారు. ఆయన దేవుడే, ఆయన ఆయన శిలువ మీద మరణం కాకపోయినట్లయితే మన పాపం పోయి ఉండేది కాదు. ఆయన ఎందుకు వచ్చాడంటే ప్రణాళికతో వీళ్ళందరి పాపాలు తీసివేయాలనే ఉద్దేశంతో తను తాను తగ్గించుకుని వచ్చి శిలువలో మరణమయ్యాడు. ఆయన శిలువ మరణం పొందకపోతే మనకు పాపం అలాగే ఉండేది. ఎవరైతే యేసుప్రభుని నమ్ముతారో వాళ్ళ పాపం ఉండదు. ఆయన శిలువలో తన రక్తాన్ని చిందించి పాపాన్ని కడిగి వేశాడు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే సత్యాన్ని గ్రహించాలి, సత్యాన్ని ఆలోచించాలి. మనకు ఒక ఆలోచన ఉంది, తలంపులు ఉన్నాయి, అన్నిటి గురించి ఆలోచిస్తాము. కానీ ఒక బెండకాయలు కొనాలనుకోండి, మార్కెట్లోకి వెళ్తే 25 రూపాయల బెండకాయలకే ఇరిసిరిసి చూస్తాము. ఉల్లిపాయలు కొనాలంటే బాగున్నాయా కుళ్ళిపోయినాయా అని చూస్తాం. కానీ నిన్ను కాపాడేవాళ్ళు ఎవరు? ఈ మనిషి జన్మం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు బతుకుతాం, చనిపోతాం. దీని తర్వాత ఎక్కడికి పోవాలి, ఎక్కడ ఉండాలి అని చెప్పి ఆలోచిస్తున్నామా? ఆలోచించట్లా. ఎవరు ఆలోచించట్లేదు. ఆలోచించాలా. మనం జన్మ ఎత్తిన తర్వాత ఏదో పుట్టామో, ఏదో చేసామో,
వెళుతున్నామని కాదు. మన మన జన్మ ఎందుకు వచ్చింది, మనం ఎందుకు పుట్టాము, ఏం చేయాలి, అసలు ఎవరు మన కారకుడు ఎవరు, మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాం? శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. తన జీవోపాయమును ఊదాడు కదా. ఆత్మకు మరణం లేదు, శరీరానికి మరణం ఉంది. 70 సంవత్సరాల తర్వాత చనిపోతాం. ఆత్మ ఎక్కడ పోద్ది? ఎక్కడి నుంచి వచ్చిందో ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చింది, దేవుడి దగ్గరికి వెళ్తుంది. మరి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేవుడు ఎవరు, దేవుడు ఎవరు అని నిన్నే ఆలోచించుకోమంటున్నాడు. దేవుడు నిన్నే ఆలోచించుకోమంటున్నాడు. నువ్వు ఆలోచించాలా. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, అడుగుడి మీకు ఇవ్వబడును. మత్తయి సువార్త 7:8 వచనాల్లో ఉంటది. వద్దు, టైం లేదు, అయిపోతుంది కాబట్టి 7-8 వచనాలు గుర్తుపెట్టుకుని చదవండి. ఇంటికి పోయిన తర్వాత అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుని మీకు దొరుకుతాను, తట్టుడి మీకు తీస్తాను, అడుగు ప్రతివాడును పొందును, వెతకు వానికి దొరుకుతాను, తట్టు వానికి తీస్తాను అంటున్నాడు. కాబట్టి మన జన్మం, మన పూర్వీకులు ఏదో చెప్పారు, ఏదో చేశారు, వాళ్ళు అది చేశారు కాబట్టి నేను అది చేస్తాను అని అంటే వాళ్ళు ఎక్కడ పోయారో చనిపోయి మనకు తెలియదు. మనం ఎక్కడికి పోవాలి అంటే స్వర్గానికో నరకానికి పోవాలి. ఆ రెండు ప్లేస్లోకి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి అని అంటే సత్యమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆ స్వర్గ నరకాల యొక్క తాళం చెవి నా దగ్గర ఉందని ప్రభు ప్రకటన గ్రంథంలో తెలియపరుస్తున్నాడు. ప్రకటన గ్రంథం తెలియపరుస్తున్నాడు. చదవండి ప్రకటన గ్రంథం. ఇది ఎందుకు చదవాలి, బైబిల్ ఎందుకు చదవాలి అని అనుకుంటున్నారు చాలా మంది. బైబిల్ ఎందుకు చదవాలి? బైబిల్ చదవద్దు. మీరు నిగూఢంగా చదివితే అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. నేను పుట్టిన మా ముస్లిం కుటుంబంలోంచి వచ్చిన ఖురాన్ గ్రంథం చెప్తుంది యేసు ప్రభుని నమ్మాల్సిందే అని చెప్పి. మరి వేదాలు ఉన్నాయి, వేదాల్లో నిగూఢంగా బయలుపరచబడింది ప్రభు రక్తాన్ని చిందిస్తాడు, కన్యక గర్భం దాల్చి ప్రభు రక్తాన్ని చిందిస్తాడు, ఆ రక్తం వల్ల పాప ప్రోక్షణ జరుగుతుందని చెప్పి వేదాలు ఘోషిస్తున్నాయి. అది మరుగుపరచబడి ఉన్నది. అది అర్థం చేసుకోవాలి. ఏదో పుట్టాము, ఏదో చేసాం, ఏదో వెళ్తున్నామని కాదు. ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించుకోవాల్సిన వారమే ఉన్నాం మనం. కడుపు నిండి ఉంటే దేవుడు అక్కర్లేదు. కడుపు నిండి ఉంటే అన్ని సకల సౌకర్యాలు ఉంటే దేవుడు అక్కర్లేదు. ఎప్పుడైతే కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వేదనలు వస్తాయో అప్పుడు దేవుడి వైపు చూస్తాము. దేవుడి వైపు చూస్తాం. అదేవిధంగా నేను కూడా అలా చూడటం జరిగింది. ఇక్కడ వాక్యం చూసుకున్నట్లయితే ఇంకా ఆయన జన్మం గురించి 2023 సంవత్సరంలో పుట్టాడు. ఆయన జన్మం పుడతాడు అని చెప్పి ప్రవక్తలు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచించారు. యెషయా గ్రంథం చూసుకున్నట్లయితే 9వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే అక్కడ కన్యక గర్భం దాల్చి కుమారుణ్ణి కంటాది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి, ఆయనే సమస్తానికి కారణభూతుడు అన్నట్టుగా తెలియబరుస్తోంది. బోలో యేసు మహారాజుకి. ముందే ప్రవచింపబడింది. అటువంటి దేవుడు కాదు. ఊరు బయటోళ్ళ దేవుడు కాదండి యేసయ్య. ఊరు బయటోళ్ళ దేవుడు, అలగా జాతి దేవుడు, బయట ఉన్న వాళ్ళ దేవుడు, గుడిసెల్లో ఉన్న వాళ్ళ దేవుడు అనుకుంటున్నారు. ప్రపంచం యావత్తుకు ఆయనే దేవుడు. ఇట్ ఈస్ ప్రూవ్. ఆలోచన చేయండి ఏ విధంగా ఉన్నాం. అనేక మంది ఆయన గురించి ప్రవచనం చేశారు. అయితే ఇక్కడ ప్రభు వచ్చాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నా పాపం పోయిందని మనం సంతోషపడుతున్నాం. భూమికి పునాది వేసేటప్పుడు దూతలు ఆనందిస్తున్నాయి. అక్కడ ఏమని ఆనందిస్తున్నాయి? ప్రభువు పుడుతున్నాడు, భూమి మీదకి వస్తున్నాడు, తన ప్రాణాన్ని పెడుతున్నాడు. తెలుసుకోండి పాస్టర్లందరూ, ఇప్పుడు గమనించండి, కొత్త విషయం చెప్తున్నా మీకు. తెలుసుకున్నాం. వస్తున్నాడు మా గురించి కూడా ఆయన చనిపోతున్నాడు అని చెప్పి దూతలు ఆనందిస్తున్నా ఉన్నాయి. ఎక్కడ ఆనందిస్తున్నాయి చూద్దామండి. యోబు గ్రంథము. మానవుల కోసమే ప్రభు అనుకుంటున్నారు మీరు. సర్వలోకం కోసం ప్రభు, మానవుల కోసమే అనుకుంటున్నారు మీరు. కానీ చూడండి అక్కడ యోబు గ్రంథం ఏం చెప్తుందో. 4వ అధ్యాయం 18వ వచనం. బ్రదర్ టైం అయిపోతుంది కానీ ఆయన తన సేవకులను నమ్మటం లేదు. తన దూతల యందు లోపములు కలవని ఏమంటున్నాడు?
కనుగొనుచున్నాడు. చూసారండి, మానవులు ఎందే కాదు పాపం ఉన్నది, తన సేవకులైన దూతల యందు కూడా లోపాలు ఉన్నాయని చెప్పి కనిపెట్టాడు. ఆలోచిస్తున్నాడు ప్రభు, ఆలోచిస్తున్నాడు. దూతల్లో కూడా లోపాలు ఉన్నాయంట, మానవుల్లో పాపాలే కాదు. కాబట్టి మానవుల యొక్క పాపాల కోసం, దూతల్లో ఉన్న లోపాల కోసం ప్రభు భూమికి పునాది వేయడం జరిగింది. భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని చిందించాలని తలంపుతో, ఆలోచనతో, ప్రణాళికతో తను తాను తగ్గించుకొని భూమి మీదకి రావడం జరిగింది. దేనికోసం వచ్చాడు? దూతల యొక్క లోపాలు తీసివేయడం కోసం, మనుషుల యొక్క పాపాలు తీసివేయడం కోసం ప్రభు భూమి మీద జన్మించడం జరిగింది. భూమి మీద పుట్టాడు, శిలువ మీద 33 సంవత్సరాలు మన మధ్య ఉన్నాడు, చేయవలసిన కార్యం చెప్పాడు. ఆ లోకానికి ఏ విధంగా రావాలో, ఏ విధంగా చేయాలో, ఏ విధంగా నడవాలో తెలియపరిచి శిలువపై బలియాగమై చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డవాడు. 3వ రోజు తిరిగి లేచాడు. ఒకే ఒక సమాధి ప్రపంచంలో తెరవబడి ఉన్నది, అది ఇజ్రాయెల్ దేశంలో. అది మా యేసయ్య, యేసు ప్రభు మాత్రమే తెరవబడి ఉన్నది. బోలో యేసు మహారాజుకి. ఇప్పటికీ ఉన్నది, అది ఇప్పటికీ ఉన్నది. బోలో యేసు మహారాజుకి. అటువంటి దేవుడు ముందుగానే ప్రవచింపబడింది ఆయన గురించి. చూడండి, సిలువ ఉన్నది. సిలువ అందరికీ తెలుసు కదా, సిలువ లేకపోతే మనకు విలువ లేదు. సిలువని మర్చిపోకండి ఎప్పుడు. సిలువ ఉన్నది. ఎలా ఉన్నది? సిలువకి ఎలా కొట్టారు? దీని అర్థం ఏంటో తెలుసండి? పైకి చూస్తుంటే పైలోకం, కింద కాళ్ళకల్లి భూలోకం, పాతాళలోకం. ఈ సైడ్ బైబిల్ ప్రారంభం నుంచి ఈ సైడ్ బైబిల్ అంతం వరకు. ఎంతమంది అయితే భక్తులు ఉన్నారో, ఎంతమంది అయితే సేవకులు ఉన్నారో, ఎంతమంది అయితే దాని కోసం ప్రాణాన్ని పెట్టారో, ఎంతమంది అయితే బలి అయ్యారో, వాళ్ళందరి కోసం తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. బోలో యేసు మహారాజుకి. ప్రియులారా, ఇంకా మీరు ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బాధలు ఉన్నారా? ఆయన్ని అడగండి, ఆయన సమాధానం ఇస్తాడు. చాలా ఉంది, టైం అయిపోతుంది కాబట్టి, సబ్జెక్ట్ చాలా ఉంది, టైం అయిపోతుంది కాబట్టి, ప్రభు సామాన్యమైన ప్రభువు కాదు. ఆయనే ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు, సమస్తానికి కారణభూతుడు. ఇప్పుడైనా ప్రభులోకి పూర్తిగా రాకపోతే ఒక్కసారి మీరు రావద్దు, నేను చెప్పానని రావద్దు. మీరు అడగండి. ఏమిటి సత్యము? నేనేమి కనుక్కోవాలి? నేనేమి అడగాలి? ప్రభు నువ్వు ఉన్నవాళ్ళు ఎవరు అని చెప్పి అడగాలి. అలా అడిగిన వాళ్ళే, కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వేదనలు పడ్డవాళ్లే ప్రభులకు వస్తూ ఉన్నారు. ఇక్కడ అనేక మంది ఉన్నారు. చౌదరి కుటుంబం నుంచి ఉన్నారు, రెడ్డి కుటుంబం నుంచి ఉన్నారు, మరి కాపుల కుటుంబాల నుంచి ఉన్నారు, ముస్లిం కుటుంబం నుంచి ఉన్నారు, మరి రకరకాల అన్ని క్యాస్ట్ల నుంచి ప్రభుని నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు నమ్మారు? అందరూ అనుకుంటున్నారు విదేశీ సహాయం వస్తుంది వీళ్ళకని చెప్పి. ఏ విదేశీ సహాయమో రావటం లేదు. కేవలం ప్రభు మాత్రమే చేయగలుగుతున్నాడు. కుంటోళ్ళని నడిపించాడా, గుడ్డోళ్ళకు చూపించాడా, ఏ విధంగా ఉన్న వాళ్ళని, కిడ్నీ రోగులనైనా, క్యాన్సర్ రోగులనైనా, ఎవరు అడిగితే వాళ్ళకి రోగాలని స్వస్థపరిచి డాక్టర్లకు డాక్టర్ అయి, పరమ డాక్టర్ అయి నడిపిస్తూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నాడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఇంకా బాధపడుతున్నారేమో, ఇంకా అనుమానంలో ఉన్నారేమో, దేవుడు కాదు ఈయన ఊరు బయట దేవుడు నాకెందుకులే అనుకుంటున్నారేమో. ఇక్కడ మీరు జరగవచ్చు, అన్ని విషయాల్లో మీరు ఉండొచ్చు, కానీ అక్కడ మీరు ఉండరు. నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నా, దయచేసి నేను నమ్మాను. ఎందుకు నమ్మానంటే కష్టం వచ్చింది. 2 యాక్సిడెంట్లు 3 ఆపరేషన్లు. అప్పుడు సత్యము నిక్కచ్చిగా నమాజ్ చేశాను. నా భక్తి నాకు తోడు రాలేదు, అడిగాను, నాకు రాలేదు. అప్పుడు నేను ప్రభువుని అడిగాను సత్యం ఏంటి అని చెప్పి అడిగా. ఉన్నాయని ఎవరు? నా భక్తి ఏమైంది, నాకెందుకు కలిసి రావట్లేదు, నిద్ర పట్టట్లేదు, మంట పోటు యాళ్ళ బచ్చావంటే నాకు ఎక్కడ సమాధానం రాలేదు. ఉన్నాయన ఎవరు అని చెప్పి అడిగితే, ఉన్నాయన నేనే,
నాకు చేయాల్సింది చేయకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారయ్యా అని చెప్పంటే, ప్రభు నువ్వు ఉన్నట్లయితే నేను నడవలేను అంటున్నారు, నేను వాసు ప్రకారం నా ఇల్లు బాగలేదు అంటున్నారు, నేను నిలబడలేను అంటున్నారు, నేను ఎందుకు పనికిరాను అంటున్నారు. ప్రభు నువ్వు ఉన్నట్లయితే నేను నన్ను నమ్ముతున్నానయ్యా, నన్ను ఉండకాడే ఉండి నిలబెట్టి డ్యూటీ చేసుకున్నట్టు చెయ్యి, ఏ సపోర్ట్ లేకుండా చెయ్యి అని చెప్పి నేను అడుగుతున్న టైంలో ప్రభు నాకు బయలుపడ్డాడు. చూడండి, 3 ఆపరేషన్లు కాలికి, 3 ఆపరేషన్లు, యాంకిల్ పనిచేయదు, ఒక ఏళ్ళే ఆడతాయి, యాంకిల్ పనిచేయదు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ నేను. అయినా సరే ఏ సపోర్ట్ లేకుండా దేవుడు నన్ను నడిపిస్తా ఉన్నాడు. బోలో యేసు మహారాజుకి. ఆయన సన్నిధానంలో మీరు అడగండి, సత్యమేంటో తెలుసుకోండి. ఆయన ఏ విధంగా మీరు స్వర్గలోకానికి వెళ్ళాలో ఆయన బయలుపరుస్తాడు. ఒకవేళ ఇప్పటికీ ప్రభుని అడగలేకపోతే ప్రభు అని అడగండి. మీరు ప్రభువా అని చెప్పి అడగొద్దు, నేను చెప్పానని వినొద్దు, పెద్దోళ్ళు చెప్పారని వినొద్దు. ఎవరు ఉన్నారు దీన్ని నడిపిస్తున్న ఈ విశ్వాన్ని నడిపిస్తున్న వాళ్ళు ఎవరు, నాకు కనబడని, నాతో మాట్లాడని, నాకు సమస్తంలో తెలియపరచండి అంటే మాట్లాడే దేవుడై ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభు వైపు చూడండి. నేను ఒకటే ప్రార్థన చేస్తాను, రోజు 4 గంటలకు లేచి మోకరించి ప్రార్థన చేస్తాను. అందరూ బాగుండాలి ప్రభువా, అందరూ బాగుండాలి, అందరికి మీకు బయలుపడాలి, మీరు రాకడ సమీపిస్తుంది. ఇక్కడ చెప్తున్నాడు, ప్రభు వచ్చాడు, మన కోసం రక్తం పెట్టాడు, మళ్ళీ ఏం చేయడానికి వెళ్ళాడు? ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మన కోసం నివాసాలు తయారు చేయడం కోసం ఆ లోకానికి వెళ్ళాడు. ఆ లోకానికి వెళ్ళి ఆయన మళ్ళీ ఏమంటున్నాడు? మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? భూమి మీదకి రావట్లేదు, ఈసారి మధ్యాకాశానికి వస్తున్నాడు. మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఎడలా వస్తున్నాడు, కడబోర శబ్దం వినపడుతుంది. కడబోర శబ్దం ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో ప్రభు వస్తున్నాడు, మధ్యాకాశానికి వస్తున్నాడు. మధ్యాకాశానికి వచ్చిన వాళ్ళు ఇంతమందిలో ఎవరైతే ప్రభువులో ఉంటారో వాళ్ళల్లో కొంతమంది మాత్రమే ఎగిరి ఆయనలో కలుస్తారు. ఎగరకపోతే ఏం జరుగుతుంది? 7 సంవత్సరాలు సాతాను పాలన ఉంటుంది. ఇక్కడ 7 సంవత్సరాలు సాతాను పాలనలో 3.5 సంవత్సరాలు సాతాను మంచిగా చూసుకుంటది. 3.5 సంవత్సరాలు నానా హింసలు పెడుతుంది. నువ్వు చనిపోదామని ఏ బస్సు కింద తలకాయ పెట్టినా చావు రాదు. ఈ సాతాను పెట్టే కష్టాలు నష్టాలకి నేను తట్టుకోలేను, నేను చనిపోతానని చావు రాదు. పడాల్సిందే. కాబట్టి ఆ సాతాను పాలనలో ఉండి నువ్వు చనిపోతావా? ఆ సాతాను పాలనలో ఉండి నువ్వు నష్టపోతావా? లేదు, ప్రభువుని అడిగి ప్రభువులో నడిచి ఎగిరి మహిమ్యంగా ఎక్కుతావా? ఒకవేళ అప్పటికి నువ్వు బతికుంటే ఎంతమంది అయితే ఎగిరిపోయారో వీళ్ళందరినీ తీసుకొని ప్రభు మళ్ళీ ఒకసారి భూమి మీదకి వస్తున్నాడు. ఏ విధంగా వస్తున్నాడు అంటే అప్పుడు రాజుగా వస్తున్నాడు. ఇప్పుడు కుటుంబ సువార్త ప్రకటించబడుతుంది. అప్పుడు రాజదండంతో వచ్చి కొట్టి మరీ మోకాళ్ళు వేపిస్తాడు ప్రభు. అప్పుడు వారికి మనం ఉండలేం. చూడండి, ఆర్భాటంతో, ప్రధాన శబ్దంతో వచ్చినప్పుడు అయినా ముందు చనిపోయిన వాళ్ళు లెగుస్తారు. తర్వాత సజీవులమైన మనం లేచి, మీరు నోట్ చేసుకోండి కావాలంటే, తెస్సలోనికీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 15, 16 వచనాలు చూసినట్లయితే, 15, 16, 17 వచనాలు చూసినట్లయితే అక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఎగిరి మహిమగా ఎక్కాలి. ఏం చేయాలి మనం అంటే, వరుడుగా ఆయన వస్తున్నాడు. ఈసారి వధువుగా మనం తయారు కావాలి, వధువుగా ఆయనలో కలవాలి, వరుడు దగ్గరికి వెళ్ళాలి. వరుడు దగ్గర 7 సంవత్సరాలు పెళ్లి విందు జరిగింది. ఆ పెళ్లి విందులో మనం ఉంటాం, హ్యాపీగా ప్రార్థన చేసుకుంటూ ఆయన దగ్గరలో కలుస్తూ అన్ని సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఉంటాం. 7 సంవత్సరాల తర్వాత సాతాన్ని ప్రభు మళ్ళీ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రభు సాతాన్ని బంధించి రాజుగా వెళ్తాడు. 1000 సంవత్సరాల పాలన ఉంటుంది. 1000 సంవత్సరాల పాలనలో ఆయన రాజుగా వచ్చి అందరినీ మోకరింపజేస్తాడు. కాబట్టి అప్పుడు దాకా ఉండొద్దు. అప్పుడు దాకా ఉంటే నష్టపోతాం మనం. అంత నష్టపోకుండా ఆయన రెండో రాకడలో వచ్చేటప్పుడు తప్పనిసరిగా మనం ఆయన నమ్ముకొని ఆయనలో ఉండి ఆయన అడిగి ఆయన పొందుకొని ఎగిరి మహిమేకే ధన్యత ఆ దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ నాదర్వల్లి ముందుకు రావాల్సింది మనం చేస్తున్నాం. నాదర్వల్లి. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. మీ నామములు ఇంత ఆశీర్వాదకరంగా నాయన ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు మీరు జరిగించిన విధానం కొరకు స్తోత్రాలు. ప్రారంభించిన మొదలుకొని పరిశుద్ధాత్మ మీ ఆదిలో పాటల పరిచయలో
అలాగే నా ప్రభా గ్రీటింగ్స్లో నాయన షార్ట్ మెసేజ్లు అలాగే ప్రభా మీ దాసులు నిలబెట్టుకుని నా తండ్రి మీరు ఎందుకు వచ్చారు నా ప్రభా మరలా ఎందుకు రాబోతున్నారు అయ్యా మీరు మనోనేత్రాలు వెలిగింపజేసినటువంటి వర్తమానం మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఇంకా ప్రభా మీ నామంలో రక్షణ లేకుండా మిమ్మల్ని కలిగి ఉండకుండా హృదయంలో స్థలము లేకుండా జీవిస్తున్నారు ఈ రాత్రి పరిశుద్ధాత్మ ఒక ఆలోచన నా తండ్రి అడుగుని మీకు ఇవ్వను అడిగిన వారికి నా ప్రభా వెతికిన వారికి మీరు దొరుకుతారు నాయన. ఎలాగైతే అన్నగారికి మాకు దొరికారో ఇదిగో ఈ రాత్రి వాక్యమైన ప్రతి బిడ్డకు నా తండ్రి ఇంకనూ నా ప్రభా రక్షకుడిగా మీరు లేకుండా ఉంటే వారిని కూడా వారి హృదయాలు కూడా తెప్పరిల్లు చేయండి కృప చూపండి. ఇక జరగబోతున్నటువంటి కార్యక్రమాలను తోడే ఉండండి. ఈ సేవను కూడా సరిహద్దులు విస్తరింపజేసి కృప చూపమని సమస్త విషయాలలో చాలిన దేవుడిగా ఉండమని ప్రభా మీ రాకడకు సమీపంగా ఉంది నాయన. రాకడ దినాల్లో మేము ఉన్నాం ప్రభా అది మనమయ్యా అయ్యా శరీరం నా తండ్రి మట్టిలో కలిసిపోతుంది. అలాగే ఆత్మ మీరు దయచేసినట్టు మీ దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా మీ నామములు ప్రభా రక్షణ అనుభవంలోకి రావాలి. మీ రక్తంతో కడగబడాలి. అటువంటి అనుభవంలోకి నడిపించే ధన్యత భాగ్యం మాకు ప్రసాదించి కృప చూపమని అన్నను అలాగే కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య దివ్యమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మీకు మన కుటుంబాలకు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు ఈ రాష్ట్రాలకు ఈ దేశానికి ప్రపంచం యావత్తుకు ఆయన రాకడలో రెండవసారి ఎగిరి మహిమెక్కే ధన్యత అందరూ తెలుసుకొని ఆయనలో ఉండగలిగే భాగ్యం ఆ దేవాది దేవుడు దయచేయునుగాక. ఆమేన్. మంచిది. ఆఖరి ఘట్టము ప్రార్థన అయిపోయింది. వచ్చిన అతిథులు మనకి ఈరోజు అతిథులు ఉన్నారు. ఈ అతిథులకి ఇవ్వవలసిన చిన్న చిన్న కానుకలు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి తీసుకొని వెళ్తారు. ఒకళ్ళు పాష గారు సైదులు గారు ముందుకు రావాల్సిందిగా, లేకపోతే డానియల్ గారు ముందుకు రండి. పెద్దవారు డానియల్ గారు సైదులు గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. అట్లే మన మధ్య తెలంగాణ రాష్ట్ర ఖజానాకి డైరెక్టర్ గారు ఉన్నారు, డిప్యూటీ డైరెక్టర్ గారు. అందరు ఎంప్లాయీస్కి జీతం వస్తుంది అనమాట. ఆయన సంతకం పెట్టాలా. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆయన డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన అప్రూవ్ చేస్తూ ఉంటారనమాట ఏ జిల్లాకి ఎంత చేయాలి, ఎంత ఎంప్లాయీస్కి ఇవ్వాలి అని చెప్పి. కాబట్టి పాష గారు ప్రార్థన చేస్తే ఆయన చేతుల మీదుగా పిల్లలకి గిఫ్ట్లు అందిస్తారని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు అయిపోయింది. బ్రహ్మాండమైన ఇప్పటివరకు ఆత్మీయ ఆహారాన్ని అందుకున్నాం. శరీరాహారం సిద్ధపరచబడి ఉన్నది. మంచి దమ్ బిర్యానీ, వేడివేడి దమ్ బిర్యానీ తిని ఇంటికి వెళ్ళాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. మళ్ళీ చెప్తాను, ముగింపు నేను మళ్ళీ చేస్తాను. ఈలోపు మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరులకు వందన కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. జరిగిన కార్యక్రమం అంతానైనా మీరు తోడుగా ఉన్నారు. మీకు మహిమకరంగా జరిపించుకుంటున్నాం, వందనములు చెల్లిస్తున్నాం. జరగబోతున్న కార్యక్రమంలో కూడా తోడుగా ఉండండి తండ్రి. అనేక మందికి నాయన మీ వాక్యానుసారంగా బీదలకు తండ్రి సహాయం చేయాలని చెప్పిన ప్రకారంగా ఎంతో మంది పిల్లలకు ఇవ్వబోతుంటారో తోడుగా ఉన్నారు. దీనిని ప్రతి ఒక్కరు గ్రహించి వారి జీవితాల్లో యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. పాప గురించి ప్రార్థన చేయమని చెప్పి అయ్యగారికి తలంత వచ్చింది. పాష గారు ఎవరు ఉంటే ముందుకు రండి దయచేసి. ఈ కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. నాదర్వరి గారు, రవి గారు, సుబ్బారావు గారు వెళ్ళిపోయారా? సుబ్బారావు గారు రావట్లేదే. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ నామముల ప్రభా అన్నగారిని అక్కడ జ్ఞాపకం చేసుకుని వారికి అనుగ్రహించిన కుమార్తె, ఆ కుమార్తెకు మీరు ప్రేమించి అనుగ్రహించిన కుమార్తె కొరకు స్తోత్రాలు స్వామి. ఈ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మనుషుల దయలో దేవుడి దయలో తెల్ల చేయండి ప్రభా. అయ్యా ఈ బిడ్డ కూడా నా తండ్రి ఒక దేవోర వలె ప్రవక్తనిగా మీరు అభిషేకించి రాబోయే దినాల ప్రభా నాయన తాతయ్య గారు ఎలాంటి పరిచర్య చేస్తున్నారో ఆ పరిచయకు మించినటువంటి పరిచర్య చేయడానికి కావాల్సిన పరమను శక్తిని, ఆయుష్, ఆరోగ్యం అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఆశను బట్టి, అలాగే నాయన అల్లుడు గారిని బట్టి, అక్కను బట్టి, అన్నగారిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ మహిమాగ్రంథ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. డైరెక్టర్ గారు ముందుకు వచ్చి పిల్లలకి బహుమానాలు ఇవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. दुनिया में आया
మధ్యకి ఈ దినము గెస్ట్గా ఉన్న పరిమళ హేన నూతన్ గారు రావాల్సింది, కానీ ఎవరు రావలేకపోయారు. ఎందుకు రాలేదంటే గవర్నమెంట్ సెమీ క్రిస్మస్ లాల్ బహదూర్ స్టేడియంలో జరుగుతుంది. జాయింట్ కమిషనర్గా ఉన్నారు కాబట్టి అక్కడ బందోబస్తు ఏర్పాట్లో ఉండి మన మధ్య రాలేకపోతున్నారు. మీరందరూ నా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరి కోసం నేను ప్రభువుని అడుగుతూ ఉన్నాను, ఏమన్నా మాట్లాడేది ఉంటే ఒక నిమిషం, ఎవరన్నా మాట్లాడేది ఉంటే మాట్లాడవలసింది మనం చేస్తాం. అందరికీ వందనాలు. ఈరోజు క్రిస్మస్ జన్మ వేడుకలు మా మిత్రుడైన నా పాదమిత్రుడైన మా జాన్ సైదుల్ గారు ఆధ్వర్యంలో జరగటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదివరకు మేమంతా ఈ కాలనీ కోసం చాలా కష్టపడ్డాము. ఇప్పుడు కూడా మేమందరం కలిసి ఇంకొకసారి నెక్స్ట్ క్రిస్మస్కి వచ్చే లోపల ఈ కాలనీ రూపురేఖలు కూడా మారుస్తామని ఆశిస్తూ ఇంకొకరిని పరిచయం చేశారు మాకు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాషా గారిని. వారి సహాయం కూడా తీసుకుని చక్కగా ముందుకెళ్తాము. అందరికీ వందనాలు. సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి నా ఆహ్వానాన్ని మన్నించి ఈ క్రిస్మస్కి వచ్చిన మీ అందరికీ దేవుని నామమున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్.